హాయ్ ఫ్రెండ్స్, అందరికి గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అయితే మీ అందరి కోసం నేను ఈరోజు రాగి జావా ఎలా తయారు చేయాలో చూపిస్తాను. సో చాలామందికి అయితే ఎలా చేస్తారు అని చెప్పి డౌట్ ఉంటుంది. నాకు కూడా అలానే ఉండింది స్టార్టింగ్. అయితే మీ అందరి కోసం నేను సింపుల్గా రాగి జావా ఎలా తయారో చూపిస్తాను. ఓకేనా? అయితే ప్రాసెస్ ఏంటి, అయితే దానికి కావాల్సిన పదార్థాలు ఏంటని చూపిస్తాను. ఒకసారి చూడండి. దానికి కావాల్సిన పదార్థాలు ఏమీ లేదండి. జస్ట్ మనకు కొద్దిగా రాగి పిండి, కొంచెం మజ్జిగ, ఒక గ్లాస్ వాటర్, సాల్ట్ ఉంటే సరిపోతుందండి. దీంతో ఎలా తయారు చేయాలనేది నేను మీకు చూపిస్తాను. ఒకసారి చూసేయండి. ఓకేనా? అయితే స్టవ్ మీద మనం ఇలా గిన్నె పెట్టుకొని దాంట్లో ఒక గ్లాస్ వాటర్ వేసి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలన్నమాట. కొంచెం ఇది నేను చేసే జావ వచ్చేసి ఇద్దరికి మాత్రం సరిపోతుందండి. ఇలా రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని వాటర్ అంతా బాయిల్ చేసుకోవాలన్నమాట. అయితే మనం దాంట్లోపు ఏం చేయాలంటే నేనైతే ఒక స్పూన్ రాగిపిండి తీసుకొని దీనికి కొంచెం వాటర్ వేసుకొని ముద్దలు లేకుండా ఇదంతా కలుపుకోవాలన్నమాట. రాగిపిండి అంతా ముద్దలు లేకుండా కలుపుకోవాలండి. ఈ గ్లాస్ వాటర్ అయితే నేను ఇద్దరికి సరిపోతుందండి ఇది. సో మీరు ఎంతమంది కావాలో దాన్ని బట్టి మీరు రెడీ చేసుకోండి. వాటర్ హీట్ అయిన తర్వాత ఈ రాగి పిండి వచ్చేసి మనకు ముద్దలు లేకుండా మంచిగా కలుపుకోవాలండి. ఇది వాటర్ బాయిల్ అయిన తర్వాత చూపిస్తాను. ఓకే, వాటర్ మొత్తం ఇలా బాయిల్ అయితే ఉన్నాయి కదండి. ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మనం ఈ రాగి పిండి అనేది వేసుకోవాలన్నమాట. ఇలా రాగి పిండి వేసుకొని దీన్ని మనం ముద్ద లేకుండా కలుపుకోవాలన్నమాట. ఇలా ఎందుకంటే కాసేపు మసిలిన తర్వాత రాగి పిండి వచ్చేసి మనకి ఇది కొంచెం దగ్గరగా వస్తుందన్నమాట. చూపిస్తాను మీకు. ఎందుకంటే మంట నేను వచ్చేసి హైలో పెట్టాను అనమాట. సో అందుకని అది పొంగుతుంది అనమాట. సో మీరు మీడియంలో పెట్టుకోండి. ఇలా ముద్దలు లేకుండా ఇదంతా కొంచెం మరిగేంత వరకు ఇలా మరుగుతుంది కదా, మరిగేంత వరకు మరిగించుకోండి. ఓకేనా? చూసారు కదా, మొత్తానికి అయితే ఇది మరిగిన తర్వాత మనకి ఇలా కొంచెం దగ్గరగా తిగ్గా అయ్యింది. చూస్తున్నారు కదా, కొంచెం తిగ్గా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇలా కొంచెం తిగ్గా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఎందుకంటే మరీ ఎక్కువ చిక్కబడిన తర్వాత మీరు స్టవ్ ఆఫ్ చేసినా, ఇట్లా మీరు చిక్కబడిన తర్వాత ఆపినా అది గడ్డలాగా కట్టిపోతుంది అనమాట. సో ఇలా ఉన్నప్పుడు మాత్రమే మీరు కొంచెం స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత ఏంటనే చూపిస్తాను. ఓకేనా? బాయ్. మన జాగిరావా రెడీ అయిపోయింది. సో దాన్ని గ్లాసులోకి సర్వ్ చేసుకుందాం. ఎలా ఉందో ఏంటని చూసేద్దాం. గ్లాసులు ఇక్కడ, అసలు గ్లాసులు ఇక్కడ పెట్టాను. ఓకే, మొత్తానికి అయితే అలారం పెట్టానండి. సో ఆ మెసేజ్ అయితే వచ్చిందనమాట. సో దాన్ని తీసేస్తాను. నేనైతే రాగి జావా రెడీ అయిపోయింది. గ్లాసులోకి ఇలా సర్వ్ చేసుకుంటున్నాను. సో సారీ, ఇంత కాదు, కొంచెం తీసుకొని దీంట్లోకి మనం కొంచెం మజ్జిగ యాడ్ చేసుకుంటాం. వీడియో తీసే వాళ్ళు ఎవరు లేదు. సో అందుకని నేనే తీసుకుంటున్నా కాబట్టి అటు ఇటు అవుతుందండి, ఏమీ అనుకోవద్దు. ఇలా మనం కొంచెం మజ్జిగ కూడా యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది మరింత ఎక్కువ అవుతుంది అనమాట. సో దాని గురించి చూసారు కదా. మీకు దీంట్లోకి ఇంకొంచెం టేస్ట్ కోసం ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ రాగి జావ తాగండి, చాలా బాగుంటుంది. సో ఫైనల్గా అయితే నాకు రాగి జావ అయితే రెడీ అయిపోయింది.
నేనైతే ఇది తాగి షాప్కి వెళ్తాను అనమాట. సో ఫ్రెండ్స్, ఇంకోటి, నేను ఇలాగా ఇంట్లో ఇలాంటి అంటే నా పర్సనల్ వీడియోస్ తీయడం మీకు బాగా అనిపిస్తుందా, లేదంటే నేను ఫర్నిచర్ వైజ్గా కొన్ని వీడియోస్ పెడుతున్నాను అలాంటి వీడియోస్ తీస్తే బాగా అనిపిస్తుందా నాకు కామెంట్ చేయండి. ఎందుకంటే మీ ఇష్టాన్ని బట్టి నేను అలాంటి వీడియోస్ తీస్తానమాట. సో ఇదండి ప్రజెంట్ అయితే ఇదండి నా ఈ రాగి జావతో నా డే స్టార్ట్ అయిపోయింది. సరే, మీ డే ఎలా స్టార్ట్ అయిందో నాకు కామెంట్ చేయండి. సో మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అయితే మీ సపోర్ట్ నాకు ఇవ్వాలి. నా వీడియోని ఇలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. మీ సపోర్ట్ నాకు ఇప్పటికీ కావాలండి. సో నేను ఫర్నిచర్లో జాబ్ చేస్తాను కాబట్టి మీకు ఫర్నిచర్ వైజ్గా ఎలాంటి వీడియోస్ కావాలన్నా నేను తీసి పెడతాను. మీకు ఎలాంటి ఫర్నిచర్ కావాలో నాకు కామెంట్ చేయండి. మీ అందరికీ అలాంటి ఫర్నిచర్ మీ ముందుకు తీసుకొచ్చి మంచి లో ప్రైస్లో మీకు ఇచ్చేలా నేను చూసుకుంటాను. ఓకేనా? ఉంటా మరి, బాయ్.